అది విజయవాడ. విజయవాడ. ఎలా ఉందండి జగన్ గవర్నమెంట్ ఏపీలో? ఏం బాలేదు. ఎందుకు బాలేదు? అంటే ఏం డెవలప్మెంట్ లేదు, రోడ్స్ మంచిగా లేవు, ఇంకా స్టూడెంట్స్ కైనా అంత ఎడ్యుకేషన్ లో కూడా అంత మంచిగా లేదు. ఇంకా ఐ మీన్ పథకాలను పెడుతున్నారు కానీ ఇంకా నేను మామూలుగా డిప్లొమా అనమాట. నా డిప్లొమా కంప్లీటెడ్ ఇయర్, బట్ నాకు ఇంకా 25,000 దాకా వెయ్యాలి. ఇంకా నాకు అసలు పడలేదు. ఆ ఫీజు నేను ఓడి కావాలంటే ఆ మనీ నేను కట్టుకొని ఆ ఓడి నేను తీసుకోవాలి, కానీ జగన్ వెయ్యాలి కదా, బట్ వేయలేదు మాకు. వేయలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది, దానిపైన మీ ఒపీనియన్? చూడాలి కదా మరి కొత్తది. అంటే ఇప్పుడు దాకా జగన్ చంద్రబాబు చూసాము, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాము. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాం, మేము ఇస్తాం కన్ఫామ్ గా. ఆయన రావాలి, ఈసారి వస్తే ఇంకా మాకైతే ఇంకా మంచిగా ఉంటుందని అనిపిస్తుంది మాకు. ఓకే, ఎన్ని సీట్స్ వస్తాయంటారు ఏపీలో పవన్ కళ్యాణ్? ఎన్ని సీట్స్ అంటే అంటే అంత పొలిటికల్ గా అంత నాలెడ్జ్ లేదు, బట్ ఈసారి మంచిగా వస్తాయని అనుకుంటున్నాను నేను. ఓకే, మంచిగా. ఒకవేళ సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? పొత్తులో వస్తుంది కాబట్టి చంద్రబాబు ఉన్నాడు, మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ ఫస్ట్ ఓట్ ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. పవన్ కళ్యాణ్ కే వేస్తారు. ఓకే, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అందరూ రాజీనామా చేస్తున్నారు కదా, దాని గురించి మీ ఫీల్? రాజీనామా చేస్తున్నారంటే మరి అలాగే తెలిసిపోతుంది కదా నెక్స్ట్ ఇంకా వైసీపీ రాదని. ఇంకా సో దానికి మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళ గురించి కూడా, ఇంకా అందుకని వాళ్ళు. రోజు ఏమైనా డెవలప్ చేసిందా? మాకు తెలియదు కదా వాళ్ళ గురించి. ఏముంది, అంతగా ఏం చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 2-3 months నుంచి రోజా చాలా తక్కువ ప్రెస్ మీట్లు పెడుతుంది, లేదంటే ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదానికి మాట్లాడే రోజా. సో ఇప్పుడు తగ్గిపోతుంది, అంటే ఈసారి వైసీపీ నుంచి టికెట్ ఇవ్వట్లేదు అని ఏమన్నా తనకి ఇంటొచ్చిందంటారా? వచ్చే ఉంటది కదా, ఎందుకు రాదు, అందరికీ వస్తది. ఒకవేళ రోజా పార్టీ చేంజ్ అయితే ఏ పార్టీలోకి వెళ్తుంది? టీడీపీ ఆర్ జనసేన? నాకు తెలిసి నా జనసేనకే వెళ్ళరు, వాళ్ళు రానివ్వరు కూడా ఫస్ట్. టీడీపీని కూడా తిట్టింది అలా, అంటే టీడీపీ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నప్పుడు జగన్ గారిని కూడా తిట్టింది, అలాంటి జగన్ దాంట్లోకి అయితే వచ్చింది కదా, అలానే తిడుతుంది వెళ్తుంది. మరి ఇంకేం చేయమంటారు, మరి నెక్స్ట్ అటే వెళ్తుంది అని మా ఒపీనియన్. మరి కొడాలి నాని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అన్ని బూతులే కదా, ఒక్కటి కూడా మంచి మాట్లాడలేదు కదా, అన్ని బూతులే మాట్లాడుతున్నారు. ఐటీ ఏమైనా డెవలప్ అయింది? ఐటీ అక్కడ డెవలప్ అయితే ఇక్కడికి ఎంతో వస్తాం మేము, చెప్పండి. ఇప్పుడు మేము వచ్చిందే ఇక్కడికి వచ్చాము, తెలంగాణకు వచ్చాము జాబ్ చేసుకోవడానికి. అది ఐటీ మంచిగా ఉంటే మేము అక్కడే మంచిగా జాబ్ చేసుకుంటా, ఇంటికాడే ఉంటా, పేరెంట్స్ తో మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళం. అంటే జగన్ అన్ని పథకాలు ఇంటి దగ్గర పంపించారు, రేషన్ వస్తుంది, అమ్మఒడి అని వేస్తున్నాడు, పిల్లల్ని. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇంకా చెప్తున్నా కదా, నాకే చాలా మనీ వరకు పడలేదు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంటే ఆ మనీ మొత్తం కట్టిన తర్వాతే మీరు ఓడి తీసుకోండి అనేసి అంటున్నారు. మరి ఏది దిగేస్తారు, ఇంకెప్పుడు వేస్తారు ఇంకా ఆ డబ్బులు? ఓకే, ఈసారి 25th తర్వాత, December 25th తర్వాత వారాహి యాత్ర స్టార్ట్ అవుతుంది ఏపీలో, దానిపైన మీరేమంటారు? ఈసారి ఎలా ఉంటది వారాహి ఏపీలో? ఈసారి మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ చాలా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ గా మచిలీపట్నం వచ్చారు, అప్పుడు వెళ్ళాం మేము. తర్వాత అవనిగడ్డకు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు సేఫ్ గా అందరూ చాలా మంది వస్తారు, సేఫ్ గా వెళ్తారు, అంతా మంచిగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏపీలో మార్పును తెస్తాయి. జగన్ కాదు, పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి అంటారా? పొలాలు మొత్తం తుఫాన్ లో కొట్టుకపోతే కూడా వాళ్ళని సీఎం గా హెలికాప్టర్ నుంచి చూసాడు కదా, దాని గురించి ఏమన్నా? దానికి స్టేజ్ కట్టి మరీ చూసారు. దానిపైన మీ ఒపీనియన్? ఎవరైనా మండపాలు కట్టి చూస్తారా పొలాల్ని, లేకపోతే హెలికాప్టర్ నుంచి చూస్తారా? లోపలికి వస్తేనే కదా ఏమైతుందని తెలిసేది. సో దాని గురించి నీ ఫీల్ ఏంటి? అలా చూడడం కరెక్ట్ అంటారా? రాంగ్ కదా, ఎవరైనా వచ్చి చూస్తేనే కదా తెలిసేది. దానికోసం ఒక స్టేజ్ కట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి చూడటం రాంగ్ అనిపించింది. అంతే కదా. అంటే ఇప్పుడు చేసే జగన్ బిహేవియర్ అంతా ఎలక్షన్స్ టైమ్ లో ఎఫెక్ట్ పడుతుంది అంటారా జగన్ పైన? కన్ఫర్మ్ గా పడిద్ది, పక్కా అది. ఒక యువగలం పాదయాత్ర చేస్తుంది కదా, అటు యువగలం వస్తుంది, ఇటు వారాహి వస్తుంది, ఎలా అంటారు? వైసీపీ కనబడుతుందా ఏపీలో ఈసారి? కనిపించదు, అంతరించిపోయిద్ది. చూద్దాం, అంతానికి చూద్దాం. మరి అంటే ఇంకా 30 ఏళ్ళైనా నేనే పాలిస్తాను ఆంధ్రాని అంటున్నాడు కదా, ఉండదు ఆ ఛాన్స్ మేము ఇవ్వం కదా ఈసారి. రోడ్లు వేస్తే కొంచెం చూడడానికి కూడా. ఇప్పుడు మా కాలేజ్ నవీనగడ్డ నుంచి రామచంద్రపురం వెళ్ళడానికి రోడ్లు చూడండి ఎలా ఉంటదో, ఏం బాగో. ఆ రోడ్లు చూసైనా కూడా కొంచెం కరగాలి కదా, ఏం ఉండదు. తెలంగాణలో ఎందుకు ఈసారి పోటీ చేయలేదు జగన్? ఏపీలోనే వేరు, ఇంకా తెలంగాణలో ఏమేస్తారు?
వేరు కదా ఓట్స్. ఏపీలోనే సరిగ్గా చేయలేదని వేయలేదు, ఇంకా తెలంగాణలో ఏం చేశారని వేయడానికి వేరు కదా.